శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ద్రౌపది విలాపం అంతా చెప్పుకుంటున్నాం. అప్పుడే అల్లా బాధపడుతున్నటువంటి ద్రౌపది మాటలన్నీ విన్నాడు. విని ఆ కీచకుడిని మటుకు నువ్వు సంహరించాలయ్యా. ఆ కీచకుడు విరాట్ రాజు ఆ కీచకుడిని ఏం చేయలేడు, సుధేష్ని ఏమీ చేయలేదు. వాడు పాపాత్ముడు, వాడు నిరంతరము నన్ను వేధిస్తున్నాడు. అందువలన ఇంకా మీరు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాము అంటే కనుక నేను బ్రతకడం అనేటువంటిది జరగదు. ఆ కీచకుడికి లొంగడం కంట నీ ముందర చచ్చిపోవడం అనేటువంటిదే నాకు మంచిది. అందువలన నేను విషం తాగి మరణిస్తాను. మీరు సమయం కోసమే ఆలోచిస్తే కనుక మీకు భార్య ఉండదు అని స్పష్టంగా తన యొక్క బాధని భీమసేనుడికి తెలియజేసింది. అప్పుడు భీమసేనుడు ఆమెను ఓదార్చాడు. ఓదార్చి ఆమెతో ఈ విధంగా అంటున్నాడు, తథా భద్రే కరిష్యామి యథాత్వం భీరుభాషసే అద్యతం సోదయిష్యామి కీచకం సహబాంధవం. వెంటనే భీమసేనుడు చెప్పాడు, ఓ ద్రౌపది నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇవాళే ఆ కీచకుడిని అతని బంధువుల్ని అందరినీ చంపేస్తాను. హస్యా ప్రదోషే సర్వర్యా కురుష్వానేన సంగతం దుఃఖం శోకం చ నిర్ధోయ యాజ్ఞసేని శుచిస్మితే. నువ్వు శోకము దుఃఖము విడిచి ఆ కీచకుడిని ఈ రాత్రి మొదటి జాము నర్తనశాలకు రమ్మని ఒప్పందం కుదుర్చుకో. యైషా నర్తనశాలేహ మత్స్యరాజేన కారిత దివాత్ర కన్యా నృత్యంతి రాత్రౌ యాంతి యథాకృతం. ఈ నర్తనశాలలో విరాట మహారాజు కట్టించాడు. ఇందులో కన్యలందరూ పగలంతా నాట్యం చేస్తారు, రాత్రి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. తత్రాస్య శయనం దివ్యం దృఢాంగం సుప్రతిష్ఠితం తత్రాస్య దర్శయిష్యామి పూర్వ ప్రేతాన్ పితామహాన్. అక్కడ దృఢమైనటువంటి చక్కటి శయ్య ఒకటి ఉంది, అమర్చబడి ఉంటుంది. అక్కడ ఆ కీచకుడికి చనిపోయినటువంటి వాడి తాత ముత్తాతలను అందరినీ నేను చూపిస్తాను. యథాచత్వాం నపశ్యేయు కుర్బాణా తేన సంవిధం కుర్యా సదాత్వం కళ్యాణి యథా సన్నిహితో భవేద్. నిన్నెవరు చూడకుండా ఈ సంకేతాన్ని వాడికి తెలియజేయి. ఎలాగైనా వాడు అక్కడికి వచ్చేటట్టుగా చెయ్యి, మిగిలిన కథంతా నేను నడుపుతానన్నాడు. తథాతో కథయిత్వాతు బాష్పముసృజ్య దుఃఖితో రాత్రిశేషం తముచ్చుగ్రం ధారయామాసుహృది. వాళ్ళిద్దరూ ఈ విధంగా మాట్లాడుకున్నారు, బాధపడ్డారు, కళ్ళు తుడుచుకున్నారు. ఆ భయంకరమైనటువంటి మిగతా రాత్రిని చాలా కష్టం మీద గడిపారు. తెల్లవారింది. ఆ తెల్లవారడం ఎటువంటిది అంటే ఆ వెలుగు రాబోయేటువంటి కష్టాలన్నీ కూడా పోగొట్టేటువంటి వెలుగు, అద్భుతమైనటువంటి వెలుగు. ఆ సూర్యోదయము వీళ్ళందరికీ కూడా, ఈ ద్రౌపదికి ఆ భీమసేనుడికి కూడా ఎలా కనిపించిందంటే ఆ సూర్యోదయము ఒక అద్భుతమైనటువంటి సూర్యోదయంలా కనిపించిందంటే ఈ వీళ్ళ కష్టానికి సంపూర్ణంగా స్వస్తి పలికేటువంటి విధంగా కనిపించిందట. అందుకని ఆ సూర్యోదయాన్ని గురించి కూడా మంచి తిక్కన గారు చక్కటి శేషపద్యంలో చాలా అద్భుతంగా వర్ణిస్తారు. నీరజాకరములు నిష్టమై చేసిన భవ్య తపంబుల ఫలమనంగా దివసముఖాభినందిత చక్రయుగ్మకంబుల అనురాగంబు ప్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటిగా గరగిన గట్టి అనగా నతుల వేదత్రయ లతికాచేము పెను పొందబుట్టెడి మూలకందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అని చాలా అద్భుతమైనటువంటి పద్యంలో వర్ణిస్తాడు ఆయన. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం ప్రాతరుత్థాయ కీచకా గత్వా రాజకులాయైవ ద్రౌపదీమిదమబ్రవీత్. ఆ రాత్రి గడిచింది. పొద్దుటే కీచకుడు లేచి రాజమందిరానికి వచ్చి ద్రౌపదితో ఈ విధంగా అన్నాడు, సభాయాం పశ్యతో రాజ్ఞః పాతయిత్వా పదాహనం నచైవాలభసేత్రాణం అభిపన్నా బలీయస. నేను సభలో ఆ రాజు చూస్తుండగానే నిన్ను కాలుతో తన్ని కింద పడేశాను.
బలవంతుల్లో ఏ ఒక్కడైనా నిన్ను రక్షించాడా? పెద్ద నాకు మహా గంధర్వులు పతులు వాళ్ళు నిన్ను చంపేస్తారు ఇది అది అని చెప్పావు కదా, ఎవరైనా నిన్ను రక్షించారా అని అడిగాడు. ప్రవాదేనేహ మత్స్యానాం రాజానాం నాయముచ్యతే యమేహి మత్స్యానాం రాజా వై వాహినీపతి. ఈ విరాటుడి మత్స్యజానికి రాజు అనుకుంటున్నామేమో, ఇతడు పేరుకు మాత్రమే రాజు. ఈ సేనానాయకుడిని అసలైనటువంటి రాజును నేనే, నన్ను దాటి ముందరికి వెళ్ళేటువంటి వాడు కాదు ఈ రాజు. నేనే ఈ రాజ్య పరిపాలన అంతా చేస్తున్నాను, రాజునే నెపంతో విరాటుకు కూడా నేనే కూడి పెడుతున్నాను అన్నాడు. మాం సుఖం ప్రతిపద్యస్వ దాసోభీరుభవామితే ఆహ్నాయ తవ శుశ్రోణి శతం నిష్కాందదామ్యహం. నన్ను పొందు, నువ్వు సుఖాలను పొందు, నేను నీకు దాసుడిని అవుతాను, రోజు నీకు అనేకములైనటువంటి బంగారు నాణాలు ఇస్తాను. దాసీశతంచ తే దజ్యాం దాసానమిప్తా పరం రథం శాశ్వతరీయుక్తం అస్తు నౌ భీరు సంగమ. వందల కొద్ది దాసీ జనాన్ని సేవకుల్ని నీకు ఇస్తాను, మంచి గుర్రాలనేటువంటి రథాలను ఇస్తాను కానుగ్గా, మన ఇద్దరం తప్పకుండా కలవాలి అన్నాడు. అంటే అప్పుడు ద్రౌపది చెప్తాను, ఏవం మే సమయం త్వజ్య ప్రతిపద్యస్వ కీచక నత్వాం సఖావా భ్రాతావా జానీయా సంగతం మయా. అల్లాతే కీచక, నీకు చెప్తున్నాను ఒక విషయం గుర్తుంచుకో. నీకు ఇష్టమైతే నేను నియమం చెప్తాను విను. నువ్వు నన్ను కలవాలంటే ఆ విషయం నీ స్నేహితులకు కానీ సోదరులకు కానీ ఎవ్వరికీ తెలియకూడదు. అనుప్రవాదాత్ భీతాస్మి గంధర్వాణం యశస్వినాం ఏవం మే ప్రతిజానీహి తతోహం వశగాతవా. నా భర్తలైనటువంటి గంధర్వులు చాలా పేరు కలిగినటువంటి వాళ్ళు, ఈ విషయమే నేను ఎంతకు భయపడుతున్నాను, ఈ విషయం ఎవ్వరికీ చెప్పనని ప్రమాణం చేయి, అప్పుడే నేను నీకు వశం అవుతానన్నాడు. అంటే వెంటనే కీచకుడు ఆనందంతో పొంగిపోయాడు. ఏమేతత్ కరిష్యామి యథాశుశ్రోణి భాషే ఏకో భద్రే గమిష్యామి శూన్యమా వసనం తవా. నువ్వు ఏం చెబితే అది నేను వింటాను, ఎవ్వరు లేనప్పుడు మీ ఇంటికి నేను ఒక్కడనే వస్తానన్నాడు. సమాగమార్థం రంభోరు త్వయా మదన మోహిత యథాత్వం నైవ పశ్యేయు గంధర్వా సూర్య వర్చస. కామమోహితుడినే, నేను సూర్యంతో సమానమైన తేజస్సు కలిగినటువంటి గంధర్వులు చూడకుండానే నిన్ను కలుసుకోవడానికి వస్తానన్నాడు. యదేతన్నర్తనాగారం మత్స్య రాజేన కారితం దివాత్ర కన్యా నృత్యంతి రాత్రో యాంతి యథాగ్రవం. అంటే ద్రౌపది చెప్పింది అప్పుడు, ఈ కీచక మత్స్యరాజు కట్టించిన నాట్యశాల ఉంది కదా, అక్కడ కన్యలందరూ పగలు నాట్యం చేస్తారు, రాత్రి సమయంలో ఇళ్ళకి వెళ్ళిపోతారు. తమిశ్రీ తత్ర గచ్చేతాహ గంధర్వా తన్న జానతే తతదోష పరిహృత భవిష్యతి న సంశయ. చీకట్లో అక్కడికి రా, అది గంధర్వులు తెలుసుకోలేరు, అక్కడ కలుసుకుంటే దోషం ఉండదు, ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదండి. తథా భద్రే కరిష్యామి యథాత్వం భీరు మన్యసే ఏకసన్నర్తనాగారం ఆగమిష్యామి శోభనే సమాగమార్థం శుశ్రోణి శపే చ శుకృతే నమే. వెంటనే ఆ కీచకుడు ఆనందంతో పొంగిపోయాడు. ఓ ద్రౌపది, నువ్వు ఎలా చెబితే అలా చేస్తానమ్మా, ఓ సుందరి నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను, నీ సమాగమం కోసం నేను ఒక్కడనే నర్తనశాలకు వస్తాను, నేను నా పుణ్యం మీద ఒట్టేసి చెప్తున్నానని చెప్పాడు. యథాత్వం నావు బుధ్యంతే గంధర్వా వరవన్నని సత్యంతే ప్రతిజానామి గంధర్వేభ్యో నతే భయం. నీ పతులైన గంధర్వులు తెలియకుండా ఉండేలాగా నేను ప్రయత్నం చేస్తాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను, గంధర్వుల వలన నీకు ఎటువంటి భయము లేదు అని చెప్పాడు. తమర్థమపి జల్పంచా కృష్ణాయ కీచకేన దివసార్థం సమభత్ మాసేనైవ సమన్ృప. ఆ ద్రౌపది కీచకుడితో ఆ విషయం చెప్పిన తర్వాత కీచకుడికి ఆ పూట గడవడం చాలా కష్టం అనిపించింది, ఒక మాసంలా గడిచిందిట. కీచకోత గృహం గత్వా భృసంహర్ష పరిప్లుత సైరేంద్రే రూపిణం మూఢ మృత్యుం తం నావబుద్ధవాన్. సంతోషంతో తేలిపోతున్నాడు, నృత్యం చేస్తున్నాడు, ఆనందంతో నిండిపోయాడు. ఆ ఇల్లు చేరుకున్నాడు, మృత్యువు సైరేంద్ర రూపంలో పొంచి ఉందని ఆ మూర్ఖుడు తెలుసుకోలేకపోయాడు. గంధాభరణమాల్యేషు వ్యాసక్త సవిశేషత అలంచక్రే తదాత్మానం సత్వర కామమోహిత. కామమోహితుడే ఆ కీచకుడు. గంధం పూసుకోవడం, ఆభరణాలు పెట్టుకోవడం, అలంకరణాలన్నీ పెట్టుకోవడం, దండలు ధరించడం, ఇలా ఓ బ్రహ్మాండమైనటువంటి వేషాలన్నీ వేసుకుంటున్నాడు. తస్య తత్కుర్వత కర్మ కాలో దీర్ఘ ఇవాభవతను చింతయతశ్చాపి తమే తామేవాయతలోచనం. ఆ విశాలమైన నేత్రాలు కలిగినటువంటి ఆ ద్రౌపదిని తలుచుకుంటూ అందంగా అలంకరించుకుంటూ ఉత్కంఠతో క్షణం ఒక యుగంలా గడిపెట్ట. అందుకనే ఆ తెక్కన గారు కూడా అంటారు, వాడికి ఎలా అనిపించిందంటే మాయ రవి ఎలా గ్రొంకడో అని అనుకున్నట్టు, ఏంటి ఇంకా సూర్యాస్తమయం అవదేంటి అని ఎదురు చూస్తున్నట్ట. ఆసీదభ్యధికా చాపి శ్రీహి శ్రియం ప్రముఖ్యత నిర్వాణకాలే దీపస్య వర్తీమి వదిదక్షత. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగానే
రాజ్యాన్ని ప్రాణాల్ని పోగొట్టుకోబోయే అతని శరీరం విశేషమైనటువంటి కాంతితో ప్రకాశిస్తుంది. అప్పుడు కృత సంప్రత్యయస్తస్యా కీచక కామమోహిత నా జానా దివసం యాంతం చింతయాన సమాగమం. ఆ కాముకుడైనటువంటి కీచకుడు ద్రౌపది యొక్క మాటలు పూర్తిగా నమ్మాడు. ఆమె పొందుల గురించి ఆలోచించాడు. పొద్దుపోవడం కూడా గమనించలేకపోయేట. తతస్తు ద్రౌపదీ గత్వా తదా భీమం మహానసే ఉపాతిష్టత కళ్యాణి కౌరవ్యం పతిమంతకం. ఆ తర్వాత ద్రౌపది వంటశాలలో ఉండేటువంటి తన భర్త అయిన భీముని దగ్గరికి వచ్చింది. తమువాచ సుకేశాంత కీచకస్య మయాకృత సంగమో నర్తనాగారే యథావోచ పరంతమా. వెంటనే చెప్పింది, ఓ భీమసేన, నువ్వు చెప్పినట్టుగానే నర్తనశాలకు రమ్మని కీచకుడితో నేను చెప్పాను. శూన్యం స నర్తనాగారం ఆగమిషది కీచక ఏకో నిశ మహాబాహో కీచకంతం నిషూదయా. ఆ కీచకుడు నిర్మానుష్యంగా ఉన్న నర్తనశాలకు రాత్రి ఒంటరిగా వస్తాడు. వాడిని అక్కడే చంపేయండి. తం సూతపుత్రం కౌంతేయ కీచకం మదదర్పితం గత్వాత్వం నర్తనాగారం నిర్జీవం కురు పాండవా. ఓ భీమ, నువ్వు నర్తనశాలకు వెళ్ళి సూతపుత్రుడు మదాంధుడు అయినటువంటి ఆ కీచకుడిని చంపాను. దర్పాచ సూతపుత్రోసౌ గంధర్వాన్ అవమన్యతే తం త్వం ప్రహరతాం శ్రేష్ఠ హ్రదాన్ నాగమివోద్ధరా. ఆ సూతపుత్రుడైనటువంటి కీచకుడు గర్వంతో గంధర్వులను కూడా లెక్క చేయడం లేదు. మడుగు నుండి పాముని బయటికి లాగి చంపినట్టుగా నువ్వు కీచుకొని చంపండి. అశ్రు దుఃఖాభిభూతాయాహమమార్జస్వ భారత ఆత్మనశ్చేవ భద్రంతే కురుమానం కులస్య చ. దుఃఖంతో విలపించేటువంటి నా కన్నీరుని అప్పుడు తుడు. నీ వంశ యొక్క గౌరవాన్ని నిలబెట్టవయ్యా, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి. అప్పుడు భీమసేనుడు చెప్తున్నాడు, స్వాగతంతే వరారోహే యన్మాం వేదయసే ప్రియం నహ్యన్యం కంచిదిచ్చామి సహాయం వరవన్నిని. నాకు ఇష్టమైన మాటనే నువ్వు కూడా చెప్పావమ్మా. నీ అభిప్రాయానికి స్వాగతం పలుకుతున్నాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను. కీచుకుణ్ణి చంపడానికి నాకు ఎవరు సహాయం కూడా అవసరం లేదు. యామే ప్రీతి స్వయాఖ్యాత కీచకస్య సమాగమే హత్వా హిడింబం సా ప్రీతి మమాసీద్వరవర్ణిని. పూర్వం నేను హిడింబాసురుడిని చంపినప్పుడు నాకు ఎటువంటి ఆనందం కలిగిందో, నువ్వు కీచకుడిని చంపమని అడిగినప్పుడు కూడా అటువంటి ఆనందమే కలిగింది. సత్యం భ్రాతృంచ ధర్మంచ పురస్కృత్య బ్రవీమితే కీచకం నిహనిష్యామి వృత్రం దేవపతిర్యథా. నేను సత్యాన్ని, అన్నదమ్ముల్ని, ధర్మాన్ని ముందుంచుకుని ప్రతిజ్ఞ చేస్తున్నాను. దేవేంద్రుడు వృత్రాసురుడిని చంపినట్టుగా కీచకుడిని చంపుతానన్నాడు. తంగః పరే ప్రకాశేవ పోధయిష్యామి కీచకం మధచేదపి యోస్యంతి హింసేమస్యాన విద్రోహం. వాడిని రహస్యంగా ఆయన బయలుగా కానీ నేను చూర్ణం చేస్తాను. మత్స్యదేశ ప్రజలు కీచకుడి పక్షాన్ని యుద్ధానికి వస్తే వాళ్ళందరినీ కూడా చంపేస్తానని. తతో దుర్యోధనం హత్వా ప్రతిపశ్యే వసుంధరం కామం మత్స్యం ఉపాస్తాం హి కుంతీపుత్రో యుధిష్ఠిర. ఆ తర్వాత దుర్యోధనుని కూడా చంపి రాజ్యాన్ని సంపాదిస్తాను. ఇంక కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు ఇష్టమై విరాట్రాజు కొలువులో ఉండి అతని సేవలు చేస్తూ ఉన్నా సరే అన్నాడు. అప్పుడు ద్రౌపది అంటుంది, యథాన సంత్యజేథాస్త్వం సత్యం వై మత్కృతే విభో నిగూఢస్త్వం తథా పార్థ కీచకం తన్నిషోధయ. నువ్వు సత్యాన్ని వదిలిపెట్టకుండా కార్యం నెరవేర్చవయ్యా, నువ్వు రహస్యంగా ఉండా కీచుకుని చంపు చాలంది. అప్పుడు భీమసేనుడు చెప్తున్నాడు, ఏమేతత్ కరిష్యామి యథాత్వం భీరుభాషసే ఆద్యతం శోధయిష్యామి కీచకం సహబాంధవై. నువ్వు ఎలా చెబుతావో అలాగే చేస్తానమ్మా. ఇప్పుడే ఆ కీచుకుడిని ఇవాళే చంపేస్తాను, అతని బంధువులను కూడా చంపుతాను అన్నాడు. అదృశ్యమానస్తస్యాధ తమస్మిన్యాం అనిందితే నాగో బిల్వ వివాక్రమ్య బోధయిష్యామ్యహం శరః ఆలభ్యమిచ్చతస్య కీచకస్య దురాత్మన. చీకట్లో నేను ఎవ్వరికంటా పడకుండా ఏనుగు మారేడు పండుని చిదిపి వేసినట్టుగా కోరకూడని దాన్ని కోరి నా కీచుకుని తలను చిదిపి ముద్ద చేస్తాను అన్నాడు. భీమోద ప్రథమం గత్వా రాత్రౌ ఛన్న ఉపావిశత్మృగం హరిర్వాదృశ్య ప్రత్యాకాంక్షత కీచకం. అయితే ఇందులో తెలుగు భారతంలోకి వచ్చేటప్పటికి కొద్దిగా ఈ సమయంలో ఆ కీచకుడి యొక్క విరహం కూడా వర్ణింపబడింది. కీచకుడికి అనుమానం కూడా వస్తుందా రాదా అని ఇట్లాగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఆయన ఆ కీచకుడు గురించి కొద్దిగా విరహవర్ణనతో కొద్దిగా పెంచడం అనేటువంటిది అక్కడ జరిగింది. భీమోద ప్రథమంగత్వా రాత్రౌ ఛన్న ఉపావిశత్ మృగం హరిరివాదృశ్య ప్రత్యాకాంక్షత కీచకం. అయితే ఆ భీముడు ఆ రాత్రి సమయంలో ముందు వెళ్ళిన నర్తనశాలలో ఒంటరిగా దాక్కున్నట్ట.
సింహం ఎవరికీ తెలియకుండా లేడి కోసం మాట వేసిన విధంగా కీచకుడి కోసం ఎదురు చూస్తున్నాడు భీముడు. కీచకశ్చాప్యలంకృత్య యథాకామ ఉపాగమత్తాం వేలాం నర్తనాగారం పాంచాలి సంగమాశయ. ఆ కీచకుడు కూడా తన ఇష్టానుసారంగా చక్కగా అలంకరించుకుని ద్రౌపదిని కలవాలని ఆ సమయంలో నర్తనశాలకు వచ్చాడు. మన్యమాన ససంకేతం ఆకారం ప్రావిశత్య తత్ ప్రవిశ్య సతద్వేష్మ తమసా సమృతం మహత్. ఆ మందిరాన్ని సంకేత గృహంగా భావించి అందులో ప్రవేశించాడు. ఆ విశాల భవనం అంతా ఎలా ఉందంటే అంధకారంతో నిండి ఉంది. పూర్వాగతం తతస్తత్ర భీమమ ప్రతిమోజసం ఏకాంతావస్థితం చైనం మాససాధసధర్మదేశయానం శైనే తత్ర శోతభద్ర పరామృత జాజ్వల్యమానం కోపేన కృష్ణాధర్షణజేన. అయితే అంతకుముందే అసమాన పరాక్రమవంతుడైన భీముడు అక్కడికి వచ్చి చెయ్యి మీద ఉన్నాడు. ఈ కీచకుడు వచ్చి చెయ్యి మీద పడుకుని ఉన్న భీముడి మీద చెయ్యి వేసేట. ద్రౌపదికి కీచకుడు చేసినటువంటి అవమానాన్ని అప్పుడు భీముడు ఒక్కసారి తలుచుకుని కోపంతో రగిలిపోయాడు. ఉపసంగమ్య చైవేనం కీచక కామమోహిత హర్షోన్మహిత చిత్తాత్మ స్వయమానో అభ్యభాషత. అయితే ఆ కామమోహితుడైన కీచకుడు అక్కడికి వచ్చి సంతోషంతో మత్తెక్కి విధంగా అన్నట్ట. ప్రాపితంతే మయా విత్తం బహురూపం అనంతకం యత్కృతం ధనరత్నాఢ్యం దాసయుశత పరిచ్ఛదం రూపలావణ్యయుక్తాభియోతిభిరలంకృతం గృహం చ అంతఃపురం శుభ్రు క్రీడా ఆరతి విరాజితం తత్సర్వం త్వాం సముద్దిశ్య సహసాహముపాగత. ఓ సుందరి, అనేక విధాలుగా సంపాదించినటువంటి అనంతమైనటువంటి ధనాన్నంతా నీకు ఇస్తాను. వివిధ సంపదలతో రత్నాలతో నిండి వందల కొద్ది పరిచారకులతో క్రీడాగృహాలతో కూడినటువంటి అంతఃపురం అంతా నీకు ఇవ్వడానికి త్వరగా నీ దగ్గరికి వచ్చాను. అకస్మాన్ మాం ప్రశంసంతి సదా గృహగత స్త్రియ సువాసా దర్శనీయశ్చ నాన్యోస్తి తాదృశపమాన్. ఎల్లప్పుడూ మా ఇంట్లో ఉండే స్త్రీలు అకస్మాత్తుగా నీవలే అందంగా వస్త్రాలు కట్టుకునేటువంటి వాడు అందగాడు వేరొకడు లేడని ప్రశంసిస్తూ ఉంటారు అన్నాడు. అంటే భీమసేనుడు అంటున్నాడు, దిష్ట్యాత్వం దర్శనీయోధ దిష్ట్యాత్మానం ప్రశంససి ఈదృశస్సు త్వయా స్పష్టపూర్వో న కర్హిచిత్. నువ్వు నిజంగా అందులో అందగాడివే, నిన్ను నువ్వే పోగొట్టుకుంటున్నావు, ఇటువంటి స్పర్శ నీవు ఇంతకు ముందు అన్నాడు పొంది ఉండవు అన్నాడు. స్పర్శం వేసి విదగ్ధస్వం కామధర్మ విచక్షణ స్త్రీణాం ప్రీతికరో నాణ్యత్వస్వమ పురుషస్వ్యూహ. నువ్వు కామశాస్త్రంలో మంచి పండితుడు, స్పర్శ సుఖం తెలుసుకోగలిగినటువంటి నేర్పరవు, స్త్రీలకు ప్రేమపాత్రులైన పురుషుల్లో నీ వంటి వాడు మరొకడు లేడు అన్నాడు. ఇత్యుక్త్వాతం మహాబాహు భీమో భీమ పరాక్రమ సహసోత్పత్య కౌంతేయ ప్రహస్యైదమువాచ. ఆ విధంగా చెప్పి మహాబాహు పరాక్రమవంతుడైన భీముడు ఒక్కసారి లేచి బిగ్గరగా నవ్వుతే విధంగా అన్నాడు. ఆద్యత్వాం భగినీ పాపం కృష్యమాణం మయా భువి ద్రక్షతే అద్రిప్రతీకాసం సింహేనేవ మహాగజం. నువ్వు చాలా పెద్ద శరీరంలో పర్వతంలో ఉన్నావు, అయినప్పటికీ సింహం మదపుటేనుగుని ఈడ్చినట్టుగా నిన్ను నేను నేల మీద ఏడ్చడం మీ అక్క కూడా చూస్తుందని. నిరాబాధ త్వయిహతే సైరంధ్రి విచరిష్యతి సుఖమేవ చరిష్యంతి సైరేంద్రియా పతయస్తదా. నువ్వు చేస్తే సైరేంద్రి ఎటువంటి బాధ లేకుండా సుఖంగా తిరుగుతుంది, ఆమె భర్తలు కూడా సుఖంగా సంచరిస్తారు. తతో జగ్రాకేశేషు మాల్యవస్సు మహాబలాసకయశేషు పరామృష్ట బలేన బలినాం వరః ఆక్షిప్య కేశాన్ వేగేన బాహోర్జగ్రాహ పాండవం బాహుయుద్ధం తయోరాసే క్రుద్ధయోర్నరసింహయో వసంతే వాసితా హేతో బలవద్గజయోరివా. అని ఆ మహాబలుడైన భీముడు అలా అని పూలమాలలతో నిండిన ఆ కీచకుడు జుట్టు పట్టుకున్నట్ట. వాడు కూడా వెంటనే జుట్టు విదిలించిన భీముడు భుజాలను పట్టుకున్నాడు. వాళ్ళిద్దరికీ గొప్ప బాహుయుద్ధం జరిగింది. అది వసంతకాలంలో ఒక ఆడ ఏనుగు కోసం 2 మదగజాలు పోట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నది. కీచకానాంతు ముఖ్యస్య నరాణాం ఉత్తమస్య వాలి సిగ్గురీవయోర్భ్రాత్రో పురే వకపి సింహయో అన్యోన్య విసంరబ్ధో పరస్పర జయేషిణౌ. ఆ కీచకుడికి భీముడికి జరిగిన యుద్ధం ఎలా ఉందంటే పూర్వం వాలి సిగ్గురీవుల మధ్య జరిగినటువంటి యుద్ధంలా ఉందట. వాళ్ళిద్దరూ పరస్పరం గెలవాలన్న కోరికతో ఒకరితో ఒకళ్ళు యుద్ధం చేసుకున్నారు. తతస్సముద్యమ్న భుజౌ పంచశీర్ష వివోరగో నఖదంష్టాభిరన్యోన్యం ఘృత క్రోధ విశోద్ధతౌ. వాళ్ళిద్దరూ చేతులు పైకెత్తి ఒకరినొకరు గోడతో గీరుకుంటూ పళ్ళతో కలుస్తూ యుద్ధం చేస్తుంటే క్రోధం అనే విషంతో నిండిన 5 తలల పాముల్లా ఉన్నట్టు వాళ్ళు. వేగేనాభియతో భీమ కీచకేన బలీయసా స్థిర ప్రతిజ్ఞ సరినే పద అన్న చలిత పదం. బలవంతుడైనటువంటి కీచకుడు భీముడిని గట్టిగా వేగంగా కొట్టాడు.
అయినప్పటికీ దృఢ ప్రతిజ్ఞ కలిగిన భీముడు ఒక్క అడుగు కూడా కదలలేదు. తావన్యోన్యం సమాశ్లిష్య ప్రకర్షంతో పరస్పరం ఉభావి ప్రకాశేతే ప్రవృద్ధ వృషభావి. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు లాక్కుంటూ తోస్తూ బాగా బలిసినటువంటి రెండు వృషభాల్లాగా ప్రకాశించారట. తయోర్హ్యాసే స్థుతుమల సంప్రహార సుదారుణ నఖదంతాయుధవతో వ్యాఘ్రయోరివ దృప్తయో. గోళ్ళు దంతాలు వీళ్ళకి ఆయుధాలయ్యాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధం రెండు మదించినటువంటి పెద్ద పుల్ల మధ్య జరిగిన యుద్ధంలో ఉందిట. అవిభజ్యాద బాహుభ్యాం ప్రతిగృహ్ణాద్ అమర్షిత మాతంగేవ మాతంగం ప్రభిన్న కరట ముఖం. మదించిన ఏనుగు మరో మదించిన ఏనుగుని తొండంతో పట్టుకున్నట్టుగా ఆ కీచకుడు క్రోధంతో భీముని రెండు చేతులను పట్టుకున్నట్ట. సచాప్యేనం తదా భీమ ప్రతిజగ్రాహ వీర్యాన్ తమాక్షపత్ కీచకోధ బలేన బలినాంబర. ఆ బలవంతమైన భీముడు కూడా కీచుకుని పట్టుకున్నాడు. ఆ కీచకుడు బలంతో భీముడిని విదుల్చుకున్నాడు. తయోర్భుజం వినిష్పేతాంత్ ఉభయోర్ బలినోస్తదా శబ్ద సమభోద్ఘోర వేణు స్ఫోట సమోయుధి. మహాబలవంతులైన వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చేతులతో చర్చుకుంటుంటే వెదుళ్ళు పగిలినప్పుడు వచ్చేటువంటి శబ్దాలు లాంటి శబ్దం వచ్చేంత. అయితే ఇంత పెద్ద శబ్దం వస్తే ప్రమాదము అని ఇంకా శబ్దం పెద్దగా చప్పుడు రాకుండా పిడికిలి పోట్లతో యుద్ధం చేసేట భీముడు. అధైనమ ఆక్షేప్య బలాద్గృహ మధ్య వృకోదర ధోనయామాస వేగేన వాయుశ్చండ యువద్రమం. తర్వాత భీముడు ఆ నర్తనశాల యొక్క మధ్యప్రదేశంలో కీచుకుండా బలంగా పట్టుకుని సుడిగాలి చెట్టును ఊపేసిన విధంగా గిరగిర తిప్పేట. భీమేన చ పరామృష్ట దుర్బలో బలినారునే ప్రాస్పందత యథాప్రాణం విచకర్ష జపాండవం. ఆ యుద్ధంలో బలహీనుడయ్యాడు కీచకుడు. భీముడిని పట్టుకున్నప్పటికీ ప్రాణాలతో భయపడి శక్తి మేరకు మళ్ళీ అతడు భీముడిని పట్టుకున్నట్ట. ఈషదాకలితం చాపి క్రోధాధృతపదం సితం కీచకో బలవాన్ భీమం జానుభ్యాం ఆక్షిపద్భువి. కొంచెం కాళ్ళు వంచుకుని ముందుకు నిలబడి పైకి దూకపోతున్నటువంటి భీముని రెండు కాళ్ళు పట్టుకుని లాగి పడేసేట ఆ కీచకుడు. పాతితో భూమి భీమస్తు కీచకేన బలి ఏసా ఉత్పపాత ధవేగేన దండపాణిరవాంతక. అంతలా కింద పడేసినప్పటికీ ఆ భీముడు మళ్ళీ వెంటనే యముళ్ళ విజృంభించి పైకి లేచి కీచుకునే పడ్డట. స్పర్ధయాత బలోన్మత్తో తావుభో సూత పాండవో నిషీధే పర్యగర్షే తాంబలినో నిర్జనే స్థలే. బలగర్వితులైనటువంటి ఆ భీమసేనుడు కీచకుడు ఆ రాత్రి ఆ నిర్జనంగా ఉన్న నర్తనశాలలో పోటాపోటీగా యుద్ధం చేశారట. తతస్తద్భవనం శ్రేష్టం ప్రాకంపత ముహుర్ముహు బలవచ్చాపి సంక్రుద్ధో అన్యోన్యం ప్రతిగర్జ్యత. వాళ్ళిద్దరూ క్రోధంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు గర్జిస్తూ ఉంటే ఆ నర్తనశాల భవనం చాలా బలిష్టమైనప్పటికీ కూడా కంపించిపోయింది. అది తాళాభ్యాంసదు భీమేన వక్షస్థభీతో బలి కీచకో రోషసంతప్త పద అన్నచరిత పదం. ఆ బలవంతుడైన భీముడు తన అరచేతులతో కీచకుడు గుండెల మీద కొట్టేట. రోషం గల కీచకుడు ఒక్క అడుగు కూడా కదలేట. ముహూర్తంతు సతం వేగం సహిత్వా భువి దుస్సహం బలాదహీయత తదాసూతో భీమ బలార్జిత. ఆ కీచకుడు దుస్సహమైనటువంటి ఆ వేగాన్ని సహించాడు. కానీ తర్వాత శక్తి కోల్పోయి నేలమే కూలిపోయాడు. తం హీయమానం విజ్ఞాయ భీమసేనో మా వక్షశ్చానీయ వేగేన మమర్దైనం విచేతసం. ఆ కీచకుడు బలహీనపడడం చూశాడు, నిశ్చేతంగా ఉండడం చూశాడు. వెంటనే బలవంతుడైన భీముడు వేగంగా అతన్ని ఈడ్చుకుని వచ్చి గుండెల మీద గుద్దేట. క్రోధావిష్టో వినిస్వస్య పునశ్చైనం మృకోదర జగ్రాహ జయితాం శ్రేష్ఠ కేశేశ్వేవ తథాభృసం. చక్కని గెలుపు పొందినప్పటికీ కోపంతో నిండినటువంటి భీముడికి ఆ కోపం చల్లారలేదు. కోపంతో నిట్టూర్చి చాలా దారుణంగా జుట్టు పట్టుకుని ఇచ్చేసేట. గృహీత్వా కీచకం భీమ విరరాజ మహాబల శార్దూల పీజితాకాంక్షి గృహీత్వేవ మహామృగం. ఓ పెద్ద పులి మాంసం కోసం ఓ జింకను పట్టుకున్నట్టుగా ఆ మహాబలశాలి అయినటువంటి భీముడు ఆ కీచకుడిని పట్టుకుని ఈడ్చేసేట. తతయేనం పరిశ్రాంతం ఉపలభ్య వృకోదర యోక్త్రయామాస బాహువ్యాం పశుం రచనయా యథా. ఆ తర్వాత భీమసేనుడు అలసిపోయిన కీచకుడిని చేరి పశువుని తాళతో బంధించినట్టుగా తన రెండు చేతులతో బంధించాడు. నదంతం చ మహానాదం భిన్న భేరీ సమన్స్వనం భ్రామయామా సుచిరం విస్ఫురంతమచేతసం. అప్పుడు ఆ కీచకుడు పగిలిపోయిన భేరీలా వికృతమైన ధ్వనితో అరుస్తూ విడిపించుకోవడానికి ఎంచుకున్నాడు. అతని ప్రాణాలు మెల్లమెల్లగా పోతున్నాయి. అదే స్థితిలో భీముడు అతన్ని చాలాసేపు గిరగిరా తిప్పాడు. ప్రగృహ్య తరసాదోర్భ్యాం కంఠం దశ వృకోదర పీడేయత కృష్ణాయ తదా కోపోపశాంతయే. ఆ భీమసేనుడు వెంటనే ద్రౌపది యొక్క కోపాన్ని శాంతింపజేయడానికి తన రెండు చేతులతో కీచకుడి కంఠాన్ని పట్టుకుని గట్టిగా నొక్కేశాడు. అథతం భగ్న సర్వాంగం వ్యావిద్ధనయనాంబరం ఆక్రమ్య చ కటీదేశే జానునా కీచకాధమం అపీడయత బాహుభ్యాం పశుమారమమారయత్. ఆ కీచకుడి యొక్క అన్ని అవయవాలు విరిగి మొక్కలైపోయాయి.
కళ్ళు తేలేసాడు, బట్టలు చిరిగిపోయి అతని నడుము మోకాళ్ళతో నొక్కిపెట్టి భీముడు జంతువుని మెడ విరిచి చంపినట్టుగా చంపేశాడు. తం నిషీదంతమాజ్ఞాయ కీచకం పాండునందన భూతలే భ్రామయామాస వాక్యం చేదమువాచ. ఆ చావు దగ్గర పడుతూ విషణ్ణి కీచుకుని చూసి భీముడు అతన్ని నేల మీద పడేసి దొర్లిస్తూ ఇలా అన్నాడు, అద్యాహం అనృణో భూత్వా భ్రాతుర్భార్యాపహారిణం శాంతిం లబ్ధాస్మి పరమాం హత్వా శైరేంద్రి కంటకం. ఆ శైరేంద్రి పాలిట కంటకుడు నా సోదరుని భార్యను అపహరించినటువంటి వాడు, దుష్టుడు అయినటువంటి కీచకుణ్ణి చంపి నేను రుణ విముక్తున్నై పరమశాంతిని పొందాను అన్నాడు. ఇచ్చేవముక్త్వా పురుష ప్రవీర తం కీచకం క్రోధసరాగనేత్ర అస్రస్తవస్త్రాభరణం స్ఫురంతం ఉద్భ్రాంతనేత్రం యశముస్వసర్జా. అలా అంటున్నటువంటి ఆ మహావీరుడైనటువంటి భీముడి కళ్ళు క్రోధంతో ఎర్రబడ్డాయట. అతన్ని నేల మీద ఎత్తిపడేసేట. అప్పటికే కీచుకుడు ఆభరణాలు బట్టలు ఊడిపోయి చల్లాచెదురుగా పడిపోయి కళ్ళు తేలసేడు, ప్రాణాలు కూడా పైకి ఎగిరిపోయాయి. నిష్పీష్య పాణినా పాణిం సంతష్ట ఉష్టపుటం బలి సమాక్రమ్య సంక్రుద్ధ బలేన బలినాంబర. ఆ బలవంతుడైన శ్రేష్ఠుడు భీముడు ఇంకా కోపం తగ్గక పళ్ళు కొరుకుతూ తన చేతితో అతని చేతిని మెలిపెట్టి మళ్ళీ అతన్ని పైకెక్కాడు. తస్య పాదౌచ పాణీచ శిరో గ్రీవాంచ సర్వస కాయే ప్రవేశయామాస పశోరి విపనాగ్దృక్. పినాకపాణి అయినటువంటి శివుడు గయాసురుణ్ణి చంపినట్టుగా ఆ భీముడు కీచుకుని కాళ్ళని, చేతులను, తలను, మెడను మొండంలోకి చొప్పించేసేట. అలా తం సమ్మధిత సర్వాంగం మాంసపిండోపమం కృతం కృష్ణాయ దర్శయామాస భీమసేనో మహాబల. ఆ మహాబలుడైన భీముడు అతని అవయవాలన్నీ నుగ్గు చేసి అతను ఒక మాంసపిండంగా మార్చేశాడు. అప్పుడు దాన్ని ద్రౌపదికి చూపించాడు. ఉవాచ చ మహాతేజా ద్రౌపదీం యోషితాంబరాం పశ్యేన మేహి పాంచాలి కాముకోయం యథాకృత. అప్పుడు ఆ ద్రౌపదితో పాంచాలి ఇలా రా, ఈ కీచుకుడిని ఏం చేశానో చూడని చెప్పేట. ఏవముక్త్వా మహారాజా భీమో భీమపరాక్రమ పాదేన పీడయామాస తస్య కాయం దురాత్మనః. భయంకరమైన పరాక్రమం కలిగిన భీముడు అలా పలికి ఆ దుర్మార్గుడి శరీరాన్ని కాలుతో ఒక తన్నాడు. తతోగ్నిం తత్ర ప్రజ్వాల్య దర్శయిత్వా కీచకం పాంచాలీం సతదా వీర ఇదం వచనమబ్రవీత్. తర్వాత ఆ మహావీరుడైన భీముడు దీపాన్ని పెద్ద చేశాడు. ఆ కీచకుడి శవాన్ని ద్రౌపదికి చూపించి ఆమెతో ఈ విధంగా అన్నాడు, ప్రార్థయంతి సుకేశాంతే ఏ త్వాం శీలగుణాన్వితాం ఏవంతే భీరుబధ్యంతే కీచక శోభతే ధా. ఓ పాంచాలి, మంచి గుణశీలాలు కలిగినటువంటి నిన్ను కామించేవాడికి ఈ కీచకుడికి పట్టిన గతే పడుతుంది. తత్కృత్వా దుష్కరం కర్మ కృష్ణ యా ప్రియమత్వం తథాస కీచకం హత్వా గత్వా వైశవం మామంత్ర ద్రౌపదీం కృష్ణాం క్షిప్రమాయాన్ మహానసం కీచకం ఘాతయిత్వా తు ద్రౌపదీ యోషితాంబర ప్రహృష్ట గత సంతాప సభాపాలానువాచ. ఆ ద్రౌపదికి చాలా ఇష్టము, కఠినమైన పని ఆ విధంగా పూర్తి చేసి కోపం తీరిన భీముడు ఆమెను విడిచి వెంటనే వంటశాలకు వెళ్ళిపోయాడు. స్త్రీలతో శ్రేష్ఠురాలైన ద్రౌపది కీచుకుని చంపించిన తర్వాత సంతోషంగాను నిర్భయంగా ఉంది. నర్తనశాలను కాపలా కాస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అందిట, కీచకోయం హతశ్చేతే గంధర్వే పతిభిర్మమ పరస్త్రీ కామ సమ్మత్త తత్రాగచ్చత పశ్యత. రండి చూడండి, పరస్త్రీని కామించిన ఈ కీచుకుని నా పతులైన గంధర్వులు చంపేశారు, ఇక్కడ చచ్చిపడి ఉన్నాడని చెప్పిందిట. తచ్చుత్వా భాషింతశ్చ నర్తనాగార రక్షణ సహసైవ సమాజగ్ను ఆదాయోల్కా సహస్రస. ఆ నర్తనశాలను కాపలా కాసేటువంటి వాళ్ళందరూ ఆ మాటను విని వెంటనే అక్కడ కాగడాలు తీసుకుని అక్కడికి వచ్చారట. తతో గత్వా తద్వేస్మ కీచకం వినిపాయితం గతాసం దదృశుర్భూమో రుధ్రేణ సముక్షితం. ఆ నర్తనశాల లోపలికి వెళ్ళి రక్తంతో తడిసి ముద్దై నేల మీద చచ్చిపడి ఉన్నటువంటి కీచుకొని చూశారు. పాణిపాద విహీనంతు దృష్ట్వాజ విహితాభన్ నిరీక్షం తత సర్వే పరం విస్మయం ఆగత. కాళ్ళు చేతులు లేని ఆ కీచుకొని చూసి వాళ్ళు బాధపడ్డారట. ఆశ్చర్యంతో అతన్ని చాలా పరీక్షగా చూశారట. అమానుషం కృతం కర్మ తం దృష్ట్వా వినిపాతితం క్వాశ్చ గ్రీవా క్వచకరణవు క్వపాణి క్వశిరస్తదా ఇది స్మతం పరీక్షంతే గంధర్వేణ హతంతత. ఇది మనుషులెవరు కూడా ఈ విధంగా చంపలేరట, అలా చచ్చాడు వీడు. దాంతో ఏంటి వీడి కాళ్ళేవి, వీడి మెడేవి, వీడి చేతులేవి అని అనుకుంటూ పరీక్షగా చూసి గంధర్వులే ఇతరుని చంపారు అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చేట వాళ్ళు. ఈ విధంగా కీచకుడి యొక్క వధ అయింది. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి కీచకవధ పర్వణి కీచకవధే ద్వావింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో కీచకవధ పర్వం అనేటువంటి ఉపపర్వమున భీమ కీచకుల యుద్ధము కీచకవధ అనేటువంటి 22వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.